మీ అందరికీ కూడా శుభాలు. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఎక్స్ ప్రవీణ్ తన హృదయానికి గాయమై ఆ గాయపడినటువంటి మాటల చేత మాట్లాడుతున్నటువంటి వీడియో. తనను గుర్తించలేదని, తనను గౌరవించలేదని, నేను కూడా క్రైస్తవం పైన పోరాటం చేశాను, అక్కడికి వచ్చిన వారిని మీరు పిలిచారు కానీ నేను గుర్తుకు రాలేదా అంటూ సంతోష్ గణపతి గారిని ప్రశ్నిస్తూ వారు ఒక వీడియో చేశారు. సో నేను కూడా ఆ వీడియో చూశాను. చూసినప్పుడు నాకు కూడా పాపం చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నాడు అని నేను ఆ వీడియోని చూసిన తర్వాత ఎక్స్ ప్రవీణ్ గారి గురించి ఒక వీడియో మాట్లాడితే బాగుంటుందని, అంతేకాకుండా ఈ విషయాన్ని వారి పెద్దలకు కూడా గుర్తు చేద్దామన్న విషయంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సరే, ముందుగా ఎక్స్ ప్రవీణ్ అసలు ఏం మాట్లాడుతున్నాడో విందాం. మన తెలుగు ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో ఎమోషనల్గా ఒక బాధ చెప్పుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకు నా బాధ ఏంటంటే, మైసూర్లో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో హిందూ ధర్మం కోసం చేస్తున్నటువంటి వారందరినీ గుర్తించి స్టేజ్ మీద గౌరవప్రదంగా సత్కారం చేసి అక్కడ గురువుగారి యొక్క ఆశీస్సులు కూడా అందించారు. అందులో సంతోష్ గణపతి గారు అందరినీ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారనుకుంటాను. అంటే గురువుగారు అందరూ గుర్తున్నారు కానీ నేను గుర్తులేనా? ఇప్పుడు ఈ శివశక్తి అధ్యక్షులు కరుణాకర్ గారు, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు, అమరప్రసాద్ గారు, భరత్వర్ష గారు, తర్వాత ఎక్స్ పాస్టర్ సత్యబాబు గారు, ఇంకా రాధా మనోహర్ దాస్ గురువు గారు, వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను. గురుగారు, నేను ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్. అంటే నేను అన్ని ఛానల్స్లో దాదాపుగా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. పాస్టర్లతో ముఖాముఖి 3-4 డిబేట్లు చేశాను. ఎన్నో గ్రామాల్లో, ఎన్నో ప్రాంతాలలో మనుషులు కూడా వెళ్ళలేనటువంటి గిరిజన ప్రాంతంలో. రైట్, విన్నారు కదా? అక్కడ సంతోష్ గణపతి గారు, నేను మీకు గుర్తు రాలేదా? అక్కడికి అందరినీ పిలిచారు మీరు. అమరప్రసాద్ గారిని పిలిచారు, లలిత్ కుమార్ గారిని పిలిచారు, అలాగే కరుణాకర్ గారిని పిలిచారు. ఆ తర్వాత సత్యబాబు అనే ఒక ఎక్స్ పాస్టర్ అని చెప్పేసి పెడతా ఉంటారు. సో పాస్టర్ అనే ఆ వ్యక్తిని కూడా పిలిచారు, అందరినీ గౌరవించారు. సో నన్ను ఎందుకు పిలవలేదని వారు ప్రశ్నిస్తూ కొంచెం అంటే ఎమోషనల్గా వీడియో చేస్తున్నానని తనే చెప్పాడు. ఆ ఎమోషనల్ వీడియో అలా ఉంది. అయితే నేను ఇక్కడ ముందుగా ప్రవీణ్కి ఒక చిన్న విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. మీరు అంటే సోషల్ ప్లాట్ఫామ్ మీద, అంటే మీ సొంత ప్లాట్ఫామ్ పైన ఈ వీడియో చేయకుండా ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇది అందరూ వింటారు కాబట్టి మీలో ఉన్నటువంటి ఐక్యత, అంటే మీరందరూ ఒకటిగా క్రైస్తవం మీద ఫైట్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. సో కానీ మిమ్మల్ని మీరు ఇలా ఎమోషనల్గా మాట్లాడటం ద్వారా కొంత ఇది వేరే వాళ్ళకి చులకనగా అయి ఉండొచ్చు మేబీ. సో అలాగే మీరు కనిపిస్తూ ఫేస్ను చూపిస్తూ చేస్తున్నటువంటి మీరు ఫేస్ని కనిపించకుండా క్రైస్తవం పైన పోరాటం చేస్తున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మరి నిజంగా సంతోష్ గణపతి గారు ఇలాంటి ఎక్స్ ప్రవీణ్ కూడా గుర్తించేది ఉండే. ఎందుకంటే తను చేసిన పరిచర్య అంతా ఎక్కడికో వెళ్ళి గర్వాపసి చేశామని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నాడు, చాలా బాధపడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో నాకు వీరి పెద్దలకి, అంటే కరుణాకర్ లాంటి వారికి కానీ, సంతోష్ గణపతి వారి అలాంటి వారికి కానీ, లేకపోతే లలిత్ కుమార్ లాంటి వారు, లేకుంటే నాకు చాలా ఇష్టమైనటువంటి అమరప్రసాద్. సో ఫ్యాక్ట్గా మాట్లాడతాడు, చక్కగా మాట్లాడతాడు, నీట్గా మాట్లాడతాడు, ఏదైనా సొత్తు లేకుండా మాట్లాడతారు. ఎవరు? అమరప్రసాద్ గారు నాకు చాలా ఇష్టం. సో ఈ సమయంలో నేను ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేద్దామని అనుకుంటున్నాను, దయచేసి గమనించండి. సరే, మైసూర్లో పిలవలేకపోయారు ఎవరిని? ప్రవీణ్ గారిని. మైసూర్ అంటే పిలవలేకపోయి ఉండొచ్చు, మేబీ మర్చిపోయి కూడా ఉండొచ్చేమో ఒకవేళ సంతోష్ గణపతి గారు. వారు మరి లీడ్ చేశారా లేదో అది కూడా తెలియదు, ఒకవేళ జరిగి ఉండొచ్చు మేబీ. 14th మరి కరుణాకర్ గారు చక్కగా విజయవాడ దగ్గరలో ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నారు, చాలా పెద్దగా. కాబట్టి ఆ ప్రోగ్రాంలోనన్నా మరి ఈ ఎక్స్ ప్రవీణ్ని పిలిచి కొంచెం సన్మానించి గౌరవించాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. సో అక్కడ ఆ గురుదత్త ఆ ప్రోగ్రాంలో సత్యబాబు గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. నేను ఇంతకుముందే అసలు ఈ విషయాన్ని మాట్లాడదాం అనుకున్నాను కానీ నాకు టైం లేక మాట్లాడలేదు. బట్ ఇక్కడ ఆ విషయాన్ని గుర్తు చేస్తాను. ఏమని మాట్లాడారు వారు అంటే, నేను ఇప్పటివరకు ఇన్ని వీడియోలు చేసి చాలా మందితో పోరాటం చేశాను, బైబిల్లో అట్లా ఉంది, బైబిల్లో ఇట్లా ఉందని చెప్పేసి చెప్పుకుంటూ తను కొన్ని శ్లోకాలు చదివిన తర్వాత ఏం చెప్పారంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాకు ఫెలోషిప్లు కూడా ఉంటాయి, ఆ ఫెలోషిప్ వాళ్ళు అంటే పలానా వ్యక్తుల వల్ల ఇలా చేశారు, పలానా వ్యక్తుల ద్వారా మార్చబడటానికి ఇలా కారణమైంది, ఆ కారణం ఏంటో గనుక, లేకపోతే పలానా వాళ్ళు ఇలా చేయమంటే చేశారు అనే విషయాన్ని గనుక నువ్వు చెప్పగలిగితే ఫెలోషిప్ నుంచి మేము కొంత అమౌంట్ని అకౌంట్లో వేస్తామని చెప్పినట్టుగా వారు మాట్లాడారు.
ఈ సత్యబాబు గారికి నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను సార్. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు మీకు పేమెంట్ వేస్తానన్నారు. నేను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నాను, నేను కూడా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి దైవ సేవకుల యొక్క మరి ఫెలోషిప్కి నేను చైర్మన్గా ఉన్నాను. మా ఫెలోషిప్లో కూడా 100 మంది ఉన్నారు పాస్టర్స్. కాబట్టి మీరు ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తే, సార్ పలానా ఫెలోషిప్ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తానన్నారు, పలానా వాళ్ళు నాకు ఇస్తానన్నారు అని చెప్పి మీరు చెప్పగలిగితే చాలా బాగుంటుంది. లేకపోతే వృధాగా పాస్టర్స్ పైన ప్రతి వాళ్ళకి నిందలు వేయటం అలవాటైంది. మీరు ఇలాంటి నిందలు వేయటం మానుకుంటే బాగుంటుందని నేను మీకు చిన్న సూచన ఇస్తున్నా. దానివల్ల నష్టపోతారు తప్ప లాభం అనేది ఎవరికి ఉండదు. క్రైస్తవం మీద చాలామంది బతుకుతున్నారు, మీరు కూడా బతుకుతున్నారు, బ్రతకండి, సమస్య ఏం లేదు అక్కడ. కానీ ఇలాంటి నిందలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రవీణ్ గారికి, సార్ మీ హృదయం తపనతో బాధతో ఉంది, మరి మీ ఆశ తీర్చబడాలని కూడా నేను కోరుకుంటాను. కరుణాకర్ గారు ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా మన ప్రవీణ్ గారిని జరగబోతున్న 14th మీటింగ్లో మీరందరూ కూడా తనను సన్మానించి గౌరవించాలని కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. ప్రవీణ్ గారు సన్మానించబడాలని నా కోరిక. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరు, ఈ సంతోష్ గణపతి గారు కానీ, సత్యబాబు లాంటి వారు కానీ, కరుణాకర్ సుగుణ లాంటి వారు కానీ, లలిత్ కుమార్ కానీ, లేకపోతే హమారా ప్రసాద్ గారు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అక్కడ ఉన్నటువంటి గురువులకు కూడా, ఆ యొక్క అంటే ఆ పీఠానికి అధిపతులుగా ఉన్న వారందరూ కూడా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. చాలా మంచిది. అలా ఇలా గౌరవించడం ద్వారా మీకు కూడా రాబోతున్న దినాల్లో కొంత బెనిఫిట్స్ అనేవి కూడా ఉండొచ్చు మేబీ. కాబట్టి క్రైస్తవ పక్షంన, క్రైస్తవుల సేవ యొక్క పక్షాన కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చాలా విషయాలే మాట్లాడారు. కాబట్టి నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నేను ఇలా చేశాను అని కూడా చెప్పుకుంటున్నారు. చాలా మంచిది. మీరు వీడియో కూడా పెడుతున్నారు, చాలా మంచిది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ క్రైస్తవ్యాన్ని, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాలను ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేరండి. ఇది మాత్రం సత్యం. ఈ మాటకు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ప్రవీణ్ గారు కూడా చక్కగా వీడియోలు చేస్తూ నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అంటున్నారు. మీరు గర్వాప్సి చేసిన వాళ్ళు కూడా, గర్వాప్సిలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ మీ మాట వింటున్నారని మీరు అనుకోవటం కూడా, అంటే ఒరిజినల్ క్రైస్తవులు అయితే ఎవరు వినరండి. ఒకవేళ మేబీ కొంత నేర్చుకునే వాళ్ళు కొందరు ఉంటారు, అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పడిపోవచ్చు, లేదా మీ మాటలు విని కూడా లోపలికి రావచ్చు. లోపలికి అంటే ఎక్కడికి? గర్వాప్సి. సో అయి ఉండొచ్చు. సో వారికి కూడా నిశుభాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. వందనాలు.